నాన్న నాన్న నువ్వేమో ఎప్పుడు భయంతో బతకాలి అంటావు, మా టీచర్ ఏమో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది. మీ టీచర్ చెప్పినట్టు భయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంతో నడుస్తున్న ట్రైన్ ముందు పోయి నిలబడితే ఏమైతుంది? భయానికి ఉన్న అడ్వాంటేజెస్ ధైర్యానికి ఉండవు. నువ్వు చాలా భయస్తుడు అనుకున్నాను కానీ చాలా ధైర్యవంతుడివే. కానీ దాన్ని ధైర్యం అనాలో పైత్యం అనాలో తెలియట్లే. నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం చూసా తనని. చాలా అంటే చాలా నచ్చేసింది. ఇప్పటి వరకు చూసిన అందరు అమ్మాయిల్లా అయితే కాదేమో, చాలా కొత్తగా అనిపించింది. నీకు తెలిసే లవ్ చేసినవారా? ఎందుకు? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ ఉన్నా ప్రాబ్లం లేదురా, బ్రేకప్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు. కానీ కానీ శంకరన్న హైదరాబాద్లో ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. అందరి బోనాలు చేరేది అమ్మవారి గుడిలో అయితే స్టార్ట్ అయ్యేది మాత్రం శంకరన్న ఇంటి నుండే. శంకరన్న అంటే కొందరికి అభిమానం, కొందరికి గౌరవం, కొందరికి కోపం, కానీ బేసిక్గా అందరికీ భయం. శంకరన్నని ఎవ్వరూ ఏమి చేయలేరు, నేనే కాదు నా పై ఆఫీసర్లు కూడా. ఇంతకీ న్యూస్ తెలిసిందా? ఏం న్యూస్? ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు శంకరన్న కూతుర్ని కిడ్నాప్ చేశారని సమాచారం. ఆడెవడైనా కానీ రేపొద్దున అమ్మోరు తల్లి ముందు ఆడి తలా మొండం రెండు వేరైపోతాయి. నాన్న నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. గంటతో కొడతా. అబ్బా నువ్వు చేసిన తప్పులకు గా దేవుడు కూడా కాపాడతి. బ్రేకింగ్ న్యూస్, శంకరన్న కూతురి కిడ్నాప్ కేసులో ఒక కొత్త ట్విస్ట్. కింద ప్రెషర్ కుక్కర్ పెట్టినట్టుంది, ఎప్పుడు విజిల్ వస్తుందో తెలుస్తలేదు. నాన్న శంకరన్న మనుషులు నాన్న, అప్పుడే ఆయాసం వస్తుందా? రేయ్ నా వయసుకు తగ్గ పనులా ఇవి. బేసిక్గా సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈసారి దసరాకు వస్తుండు. ఫిక్స్ అయిపోండి, శంకరన్న అల్లుడు శ్రావ్యారెడ్డి మొగుడు ఈ కృష్ణగాడే. కొడుకు కొంచెం ధైర్యం ఇవ్వాల్సింది పోయి నువ్వే ఇట్లా భయపడితే ఎట్లా? నువ్వు పెద్ద కృష్ణార్జున యుద్ధం చేసి వచ్చినావు, వెనక నుండి బూస్టింగ్ ఇయ్యనీకే.